హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మీకు పొటాటో ఫ్రై టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, నెక్స్ట్ మనకి పోపు సామాను లైక్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, లైట్గా మినపప్పు అండ్ రెడ్ చిల్లీ వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని రోస్టెడ్ లైట్ బ్రౌన్ వచ్చేలాగా. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోండి. అండ్ మనం కట్ చేసిన పొటాటోస్ ఏవైతే ఉన్నాయో, సో మనం ఏంటంటే పొటాటోస్ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే లైక్ మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో మీకు క్రిస్పీగా కూడా ఉంటుంది. మంచిగా ఫ్రై చేయండి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి మొత్తం అంతా సరిపోయేలాగా. కలుపుతూనే ఉండండి, ఎందుకంటే లైక్ ఇన్ కేస్ కింద అతుక్కోకుండా ఉండడానికి. లైక్ ఒక 10 to 15 minutes అయ్యాక కొంచెం సాల్ట్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ పైన కనిపిస్తుంది. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో మీకు ఇన్ కేస్ స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను, 1.5 స్పూన్. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ 1/2 స్పూన్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా. లైక్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మసాలా వద్దు మేము తినము అనుకుంటే లైక్ కారంతో సరిపోతుంది. కారం సాల్ట్ వేసుకున్నా కూడా చాలు, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో అంతా ఫ్రై అయిపోయింది మంచిగా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది పొటాటో. అండ్ లాస్ట్లో నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది, టేస్టీగా క్రిస్పీగా. ఇది మీరు పప్పు లేకైనా రసం లేకైనా చాలా బాగుంటుంది కర్రీ, ఫ్రై. చూసారా ఎంత బాగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో.